రోహిత్ శర్మ రాబోయే ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడటం అనుమానంగా ఉంది. గత సీజన్లో రోహిత్ శర్మను తప్పించి ముంబై ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీని అప్పగించారు. దీంతో బాధపడుతున్న హిట్ మ్యాన్ ఐపీఎల్ 2025లో కొత్త జట్టుకు ఆడే అవకాశం ఉంది. ఐపీఎల్ సీజన్ 18 మెగా వేలానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ సన్నాహాల మధ్య రోహిత్ శర్మను కొనుగోలు చేయడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఒక ప్రణాళికతో రావాలని టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ సూచించాడు. ఎందుకంటే వచ్చే ఐపీఎల్లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున ఆడటం అనుమానమే. కాబట్టి ఆర్సీబీ రోహిత్ శర్మను కొనుగోలు చేయడానికి ముందుకు రావాలి. కైఫ్ కూడా రోహిత్ నాయకత్వం వహించాలని భావిస్తున్నాడు. ఓ ప్రైవేట్ ఛానల్ చీట్ చాట్ లో కైఫ్ మాట్లాడుతూ రోహిత్ శర్మ ఐపీఎల్ లో కెప్టెన్ గా మాత్రమే ఆడాలని చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. ఆర్సీబీ కూడా కొత్త కెప్టెన్ కోసం వెతుకుతుంది. దీంతో రోహిత్ శర్మను కొనుగోలు చేసి ఆర్సీబీకి కెప్టెన్ గా చేయడం మంచిది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ తమ 17 ఏళ్ల టైటిల్ కరువుకు తెరపడగలదని మహమ్మద్ కైఫ్ అన్నారు. మహమ్మద్ కైఫ్ ప్రకటన వైరల్ కావడంతో రోహిత్ శర్మ ఆర్సీబీలో చేరడమే మంచిదని అభిమానులు కూడా అభిప్రాయపడ్డారు. హిట్ మ్యాన్, కింగ్ కోహ్లీ మధ్య మంచి సంబంధం ఉన్నందున ఇద్దరు దిగ్గజాల కలయికతో ఆర్సీబీ బలమైన జట్టును ఏర్పాటు చేయగలదని చాలా మంది వ్యాఖ్యానించారు. దీంతో రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు 5 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. అలాగే ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ గెలవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ పాత్ర కీలకం. అలా ఐపీఎల్ మెగా వేలంలో హిట్ మ్యాన్ కనిపిస్తే అతడి కొనుగోలుకు ఫ్రాంచైజీల మధ్య పోటీ నెలకొనడం ఖాయం. రోహిత్ శర్మ ఆర్సీబీలోకి వస్తాడంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. మరి నిజంగా రోహిత్ శర్మ ఆర్సీబీలోకి వస్తే ఎలా ఉంటుందో కామెంట్లో పెట్టండి.